ధనుర్మాసంలో చాలా మంది శుభకార్యాలు ఏవి చేయరు, అంటే ముఖ్యంగా వివాహాలు అనేవి అసలు జరిపించరు. అంటే మంచిది అయినప్పుడు ఎందుకు జరిపించరు? వివాహాలకు ఎందుకు అనుకూలం కాదు? ఈ మార్గశిర మాసం మొత్తం కూడా వివాహాది శుభకార్యాలకి ఉన్నాయి. శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన ఒక అపప్రద ఏంటంటే విష్ణువుని మాత్రమే కొలిచేటువంటి వైష్ణవులు. వైష్ణవులకి సాంప్రదాయానుసారము సౌరమానం ప్రకారం కదా వాళ్ళకి ధనుర్మాసం వచ్చేది. సౌరమానం ప్రకారము వాళ్ళు ఎటువంటి పూజాది కార్యక్రమాలు వాళ్ళకు ఉండవు. కానీ ఈ యొక్క ఆచారం మన వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు చేసుకోలేకపోతే మనం కూడా చేసుకోకూడదు అని చెప్పి ధనుర్మాసంలో మన వాళ్ళు కూడా గృహప్రవేశాలు చేసుకోరు. కానీ ఇది తప్పమ్మా, మనకు సంబంధం కాదు. అది చక్కగా ధనుర్మాసంలో చేసుకోవచ్చు. ఆ ధనుర్మాసంలో ఆ వైష్ణవులు ఎవరింట కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోకుండా కేవలం విష్ణువుని, లక్ష్మిని ఆరాధిస్తుంటూ పెట్టుకున్నటువంటి రోజు కాబట్టి అది అందరికి మనకు ఆపాదించబడలేదమ్మా. కాబట్టి తప్పకుండా ధనుర్మాసమైనా కానీ చేసుకోవచ్చు, తప్పు లేదు. మనకు ఆ సాంప్రదాయం కాదు. కాకపోతే విష్ణుని, లక్ష్మిని ఆరాధన చేసే సాంప్రదాయం చేసుకోవచ్చు. ఇక ఈ ధనుర్మాసం పౌర్ణమి నుంచే ప్రారంభమవుతుంది.